ఒకసారి చూడుర్రి, ఇగో వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం, ఈ ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, వ్యాపారవేత్త గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిండట. ఇగో చూడుర్రి, తెలంగాణ నుండి వెళ్ళిపోతామని అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్ ఓ కొడుక అయిపోయింది, ఇంకేంది ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. ఇక నేను వెళ్ళిపోతున్నా ఎందుకంటే మన ముఖ్యమంత్రిని చూసి వస్తుంది. ఫస్ట్ మన ముఖ్యమంత్రి ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఏం చెప్పిండు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ గత ప్రభుత్వం అన్ని దోపిడీ చేసి, అరే వేరే దేశం పోయి గత ప్రభుత్వం దోపిడీ ఏమిరా నాయన, నువ్వేం చేస్తావు, నువ్వు స్ట్రాటజీ ఏంది, నీ యొక్క వ్యూహం ఏంది, నీ యొక్క ప్రణాళిక ఏంది, నువ్వు ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ వదిలేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడండి. అమరరాజా ఎనర్జీకి సంబంధించి మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ చెప్పిండు, మేము ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోతామని చెప్పిండు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఈ అంశానికి సంబంధించి చర్చనీయ అంశంగా మారింది. కేటీఆర్ ఆల్రెడీ దీని మీద ట్వీట్ కూడా చేసిండు దాదాపుగా. ఎందుకు అంటే దీనికి సంబంధించి రాజకీయాలను వీడతామనడం బాధాకరం అంటూ కూడా కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టిండు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీకు చూపెడతా, ఒకసారి చూడుర్రి. ఇక వచ్చింది ఠంగ్ అంటనే ఉన్నది, ఇక చూసిర్రా, ఇక చూడుర్రి. అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించడం చాలా బాధాకరం. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్కి నష్టం రాకుండా సీఎం చర్యలు తీసుకోవాలి. మా సీఎంకి ఏం తెలుసు అన్న, కేటీఆర్ అన్న. ఇప్పుడు మావాడు ఏది ట్రంప్ కూతురు ఇవాంకా అత్త మైకి ఏం మాట్లాడతాడు, ABCCCDDDEFFFF జిజిజిజి అని మాట్లాడతాడు తప్ప మావాడికి ఏం తెలుస్తుంది. అప్నే దోనంకి ఓ మిలిగే క్యా ఉన్నా ఓ గిట్లనే అంటాడు. దాని అర్థం ఏందో, దాని పరమార్థం ఏం మాట్లాడుతాడో నాకైతే అర్థం కాదు. ఇప్పటికీ అమెరికా వేయండి కానీ తెలుగు వాళ్ళతోనే మాట్లాడాను. మరి ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తే ఇట్లా ఓకే 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 వాళ్ళ మరి వాళ్ళ పిఏలు ఉంటారు కదా సలహాదారులు, ఆ టీం ఏం చెప్పింది ఇట్లిట్లూపు అన్నారు. మరి ఏం ఊపిర్రో నాకు తెలియదు. ఒకసారి చూడరు. తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని అమరరాజా సంస్థ చెప్తున్నట్లుగా వార్తలు చూస్తున్నాం. అదే నిజమైతే చాలా దురదృష్టకరం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరిలో అర్థం కాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయి. కెన్స్ టెక్నాలజీ అనే సంస్థ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి గుజరాత్కి వెళ్ళిపోయింది. ఇక కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ను చెన్నైకి తరలించింది. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్ళిపోతానని చెప్తే తెలంగాణ బ్రాండ్కు చాలా ఇబ్బందికరమైన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువుగా కొనసాగాలి. అమరరాజా సంస్థ తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులను పెట్టేలా వాళ్ళను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డాం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను. నిజానికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్గా ఉంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే అప్పులలో కూరుకుపోయిందని, దివాలా తీసిందంటూ ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ అని ప్రచారం చేస్తుండడం ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీవ్రమైన నష్టం చేసేలా ఇలాంటి ప్రకటనలు సీఎం గారు చేయవద్దని విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలి. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలి. లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళే పరిస్థితి. ఏమైందన్న తెలంగాణ వెళ్ళిపోతాళ్ళు, అందరూ వెళ్ళిపోతాళ్ళు. మన యొక్క గుంపు మేస్త్రి పరిపాలన చూసి వెళ్ళిపోతాళ్ళు. నేనుండను తెలంగాణలో అంటున్నారు. గల్లా జయదేవ్ చెప్పిండు కదా, 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిళ్ళు. అంటే ఎంత లేదన్నా 500 మందికైనా ఉపాధి వచ్చు కదా, 500 కుటుంబాలన్నా ఉపాధి వచ్చు కదా. ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు వ్యాపారవేత్త గల్లా జయదేవ్ వెళ్ళిపోతా అంటాడంటే ఇది ఎంతగా బాధాకరం విషయం. హైదరాబాదు రారాజు, ఐటీకి రారాజు. అదే గచ్చిబౌలి ఓరి మైండ్ స్పేట్స్ ఓరి నేను చెప్తున్నా కదా, ఆ హైటెక్ సిటీ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎట్లుంటాయి. ఆకాశంలో మేడ, ఏదిరా ఆకాశాన్ని దాకినాయిరా మేడలు అన్నట్టుగా ఇట్టిరు. ఎంత అద్భుతంగా చేసాడు.